ఎన్‌కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్‌కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ నాన్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లేని వారికి జాబ్ ఎప్పుడొస్తుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. మీ జాతకంలో గురువు ఉన్న రాశి మీదికి గోచార సూర్యుడు వచ్చినా లేదా గురువు యొక్క దృష్టి 5, 7, 9 స్థానాలలో పడుతుంది. ఆ ప్లేస్‌లోకి గోచార సూర్యుడు వచ్చినా లేదా గోచార గురువు ఉన్న రాశిలో జన్మజాతక సూర్యుడు ఉన్నా లేదా గోచార గురువు యొక్క దృష్టి 5, 7, 9 స్థానాలలో పడుతుంది. అక్కడ మీ జన్మజాతక సూర్యుడు ఉన్నా అప్పుడు జాబ్ లేని వారికి జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి. వీరిది మేష లగ్నము, వృశ్చిక రాశి. ప్రస్తుతం గోచార గురువు మిథునంలో ఉన్నారు. లగ్నంలో వీరికి శని భగవానుడు ఉన్నారు. 7లో కుజుడు ఉన్నారు. మ్యూచువల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ఒక లక్షణాలు ఒకరు మార్చుకుంటారు. మిథునంలో ఉన్న గురువు 5th ఆస్పెక్ట్తో 7వ భావాన్ని చూస్తున్నారు. లగ్నంలో ఉన్న శని యొక్క దృష్టి 7వ దృష్టి 7వ భావం మీద పడుతుంది అనగా వీరికి 10th లార్డ్ శని అవుతారు. లగ్న లార్డ్ కుజుడు అవుతారు. ఇంకా గురువు యొక్క 9వ దృష్టి జన్మజాతక సూర్యుడి మీద పడింది. కావున ఈ మధ్యలో రీసెంట్గా వీరికి అబ్రాడ్లో జాబ్ వచ్చింది. వీరు ఐటీ ఫీల్డ్లో జాబ్. ఇది వీరికి గురువు అంతర్దశ ఇప్పుడు నడుస్తుంది. శని ప్రత్యంతర దశ నడుస్తుంది. ఈ మేషలగ్న జాతకులకు గురువు అంతర్దశ అంటే 9th, 12th అంటే వీరికి వచ్చే జాబు దూర ప్రాంతాలలో లేదా అబ్రాడ్. శని ప్రత్యంతరం అంటే వీరికి 10th లార్డ్ అవుతారు. 10th అంటే జాబు. కావున వీరికి గురువు అంతర్దశ, శని ప్రత్యంతర దశలో వీరికి జాబు వచ్చింది. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.